హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు తనుజ. ఈరోజు మీకోసం మా ఇంట్లో చేసుకునే సూపర్ టేస్టీగా ఉండే టమోటా చట్నీ. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కరివేపాకు, కొత్తిమీర, నువ్వులు, ధనియాలు 2 స్పూన్స్, హాఫ్ స్పూన్ జీలకర్ర, పావు స్పూను ఆవాలు, 10 పచ్చిమిర్చి, 4 టమాటాలు, 2 వంకాయలు తీసుకున్నాను టు ఎన్హాన్స్ అవర్ టేస్ట్. తర్వాత ఒక బాణీలో నూనె వేసుకొని అందులోకి కొంచెం కరివేపాకు, మనం ఇందాక తీసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు ఇవన్నీ దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని సో బాగా మనము అరోమా వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటిని బాగా మగ్గనివ్వాలి. కొంచెం సేపు అలాగే కలిపెడుతూ ఉంటే కొంచెం మగ్గుతాయి. ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత సో నీట్గా మొత్తం దానికి ఆయిల్లో బాగా మగ్గి 10 మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలను మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతూ ఉండగా ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని తర్వాత బాగా కలబెట్టుకొని మళ్ళీ మగ్గించుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా తీసుకున్న 2 వంకాయలను కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బాగా కలుపుకొని ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా లాస్ట్లో కలుపుకొని బాగా మగ్గనించుకోవాలి. ఇప్పుడు కొంచెం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత వెల్లుల్లిపాయ నేను ఒక 5 చిటికలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని సో స్టవ్ ఆఫ్ చేసుకొని సో దీనిని ఒక 5 to 10 మినిట్స్ చల్లారిన దాకా పెట్టుకొని ఆ తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లోకి మనం షిఫ్ట్ చేసుకోవాలి. ఈ పచ్చడిని రోట్లో కానీ వేసుకొని దంచుకుంటే ఇంకా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఆ టేస్ట్ అనేది ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఈ దంచుకునేటప్పుడే మీరు కొంచెం ఆనియన్ కూడా వేసుకొని రోట్లోనే నూరుకోండి. నాకు ఆ పాసిబిలిటీ లేదు కాబట్టి నేను ఆనియన్స్ని కట్ చేసుకొని సో ఇందులోకి మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని ఆ టేస్ట్ దాని ఆనియన్ ముద్దకి తగులుతుంటే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది మనము దోశల్లోకి, ఇడ్లీలోకి, పొంగల్లోకి, ఉప్మాలోకి ఇంకా వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని ఒక ఆమ్లెట్ పక్కన పెట్టుకొని తింటే అబ్బబ్బా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.